హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, రోమియో జూలియట్ క్లాజ్ అంటే ఏంటనేది ఇప్పుడు మీకు కొత్తగా చెప్తున్నాను నేను. ఈ రోమియో జూలియట్ క్లాజ్ అనేది సుప్రీంకోర్టు జనవరి 9వ తారీఖున పోక్సో చట్టంలో ఒక క్లాజ్గా చేర్చమని పోక్సో చట్టాన్ని ఈ యొక్క రోమియో జూలియట్ అనే క్లాజ్ అని ఒకటి పోక్సో చట్టంలో చేర్చమని సుప్రీంకోర్టు కేంద్ర న్యాయశాఖకి సంబంధిత డిపార్ట్మెంట్లకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ పోక్సోలో ఈ రోమియో జూలియట్ క్లాజ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, రోమియో జూలియట్ క్లాజ్ అనేది పోక్సో చట్టంలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్ట్ 2012లోనూ రావటం జరిగింది మనకి. ఈ పోక్సో చట్టంలో మైనర్స్ ఎవరైనా కానీ మైనర్స్ని మేజర్లు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, శారీరక సంబంధించిన సెక్షువల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, నేరాలు చేసిన దాన్ని పోక్సో చట్టం కింద కేసులు కట్టి కోర్టులకు పంపించడం, ఎఫ్ఐఆర్లు కట్టడం జరుగుతుంది. ఈ పోక్సో కేసులో ఎవరైతే ముద్దాయిలుగా చూపించబడతారో వారికి జిల్లా కోర్టులో కానీ, హైకోర్టులో కానీ బెయిల్ అనేది 90 days తర్వాతే వస్తుంది. రియల్గా ఈ పోక్సో చట్టంలో ఒరిజినల్గా న్యాయంగా ఎవరైతే మైనర్ల గర్ల్స్ని కానీ, బాయ్స్ని కానీ మేజర్లు అయిన వారు శారీరకంగా, మానసికంగా, సెక్షువల్గా హరాస్మెంట్ చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళని వ్యభిచార కోపంలోకి వచ్చేలాగా ప్రాంప్టింగ్ చేసి వాళ్ళతో వ్యభిచారం చేయించడం, లేదంటే వాళ్ళని అక్రమంగా సెక్షువల్గా ఉపయోగించుకోవడం లాంటి ఎవరైతే మైనర్స్ని చేస్తారో మేజర్లు, వారిపైనే కఠినమైన చర్యలు తీసుకుని కేసులు కట్టి వాళ్ళ మీద చట్టపరమైన శిక్షించే విధంగా ఈ పోక్సో చట్టం అనేది రావడం జరిగింది. మైనర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్కి రక్షణ చట్టంగా ఈ యొక్క పోక్సో చట్టం అనేది రావడం జరిగింది. కాకపోతే ఈ పోక్సో చట్టం అనేది కొంత మిస్యూజ్ చేయడం అనేది సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో గమనించడం జరిగింది. ఈ పోక్సో కేసులు అనేది మిస్యూజ్ ఎలా అవుతున్నాయి అంటే ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు అభిప్రాయపడిన విషయాల్లో 2 ముక్కలు మేము ముందు ఉంచదలుచుకున్నాను. ఇప్పుడు పోక్సో కేసులో మైనర్స్పై, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మైనర్స్పై మేజర్లు ఏమైనా అఘాయిత్యాలు చేస్తే వాళ్ళ మీద కేసు కడతాం అనేది లీగల్. అక్కడి వరకు దానికి పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. ఇదే మైనర్స్, గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ ఎవరైతే అఘాయిత్యం చేస్తారో అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు కూడా మైనర్స్ అయితే, ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కూడా మైనర్స్ అయితే వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళు మైనర్లే కదా, వాళ్ళకి పూర్తిగా లోకజ్ఞానం తెలియదు కాబట్టి వాళ్ళని మనం మైనర్లు అంటున్నాం కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జామ్షన్ ఇవ్వాలనేది ఈ యొక్క పోక్సో కేసుల్లో సుప్రీంకోర్టు చాలా కేసుల్లో చూసి ఒక అభిప్రాయానికి వచ్చి ఈ రోమియో జూలియట్ క్లాజ్ను అనేదాన్ని పోక్సో చట్టంలో ఒక క్లాజ్గా చేర్చాలని చెప్పి సూచించడం జరిగింది. జనవరి 9వ తారీఖున అలహాబాద్ హైకోర్టు ఒక పోక్సో కేసులో బెయిల్ వేస్తే ఆ బెయిల్ని డిస్మిస్ చేయడం వలన ఆ బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వారు, గౌరవనీయులు సుప్రీంకోర్టు వారు అలా పడుతూ సూచనలు ఇచ్చారు న్యాయశాఖకి. ఏమని? రోమియో జూలియట్ క్లాజ్ని పోక్సో చట్టంలో ఒక క్లాజ్గా చేర్చండి. మైనర్ వ్యక్తులపై మైనర్లు ఒక రిలేషన్ మెయింటైన్ చేసేదాన్ని పోక్సో చట్టంలో మీరు అదొక లైంగిక దాడిగా, అది ఒక అసాంఘిక దాడిగా మీరు చూడొద్దు. మైనర్లు అనేవాళ్ళు చట్టపరంగా వాళ్ళకి రాజ్యాంగం ఆర్టికల్ 14, 15, 16లో చట్టం ముందు అందరూ సమానులేనని భారత రాజ్యాంగం సూచించడం జరిగింది. ఆ ఆర్టికల్ 14, 15, 16 వైలేట్ చేసినట్టు ఉంటుందని. మైనర్లు అంటే మైనర్లు ఎవరైనా మైనర్లే. ఆ మైనర్లు బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఆ పోక్సో చట్టంలో ముద్దాయిలు అయినప్పుడు మైనర్లు వాళ్ళకి మాత్రం ఈ రోమియో జూలియట్ ఎగ్జామ్షన్ కల్పించి
ఆ క్లాజ్ యాడ్ చేసి మైనర్లు ఎవరైతే ఫోక్సో చట్టం కింద ముద్దాయిలుగా పరిగణించబడి ఎఫ్ఐఆర్ అవుతుందో కేసుల్లో ఇంప్లీట్ చేస్తారో వారికి ఈ రోమియో జూలియట్ క్లాజు అప్లికబుల్ చేసి వాళ్ళకి మైనర్ ముద్దాయిలకి ఈ ఫోక్సో చట్టంలో ఊరట కలిగించే విధంగా ఫోక్సో చట్టంలో విధించబడే శిక్ష కాకుండా ఈ క్లాజ్ ద్వారా కొంచెం న్యాయం జరిగే విధంగా ఈ రోమియో జూలియట్ క్లాజ్ని చేర్చి ఆ మైనర్ ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం వెసులుబాటు కల్పించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ రోమియో జూలియట్ క్లాజ్ని ఫోక్సో చట్టంలో ఒక క్లాజ్గా సబ్ క్లాజ్గా చేర్చాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. ఎందుకు ఇలా సుప్రీంకోర్టు సూచనలు ఇవ్వడం జరిగిందంటే న్యాయశాఖకి సంబంధించిన శాఖలకి చాలా ఫోక్సో కేసుల్లో సుప్రీంకోర్టు గమనించింది ఏంటంటే గౌరవనీయులు సుప్రీంకోర్టు వారు మైనర్ల మీద కూడా కేసులు కడుతున్నారు. మైనర్లు అంటే ఏంటి, వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టే మనం వాళ్ళని మైనర్లు అంటున్నాం. మైనర్లకు అన్నీ తెలిస్తే మేజర్లు అవుతారు కదా, మైనర్లు ఎందుకు అవుతారు? మైనరే. మైనర్లని ముద్దాయిగా పెట్టడం మూలాన సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో చూసి మైనర్లపై కూడా పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవటం అనేది చట్టబద్ధమైంది కాదని, ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 14-15ని వ్యతిరేకించినట్టు అవుతుందని, వైలేట్ చేసినట్టు అవుతుందని గౌరవనీయులు సుప్రీంకోర్టు వారు గ్రహించి ఈ యొక్క సూచనలను రోమియో జూలియట్ క్లాజ్ని పోక్సో చట్టంలో ఒక క్లాజ్గా చేర్చాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీన్నే రోమియో జూలియట్ క్లాజ్ అంటాము. దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మైనర్లు ఇద్దరు ఫ్రెండ్షిప్గా ఉంటారు, బాయ్స్ అండ్ గర్ల్స్. మైనర్లు వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు తెలిసో తెలియకో ఏదో వాళ్ళ మధ్యన తెలిసి, మైనర్లు అంటే తెలియదుగా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మనం వాళ్ళ మైనర్లు అంటున్నాం. తెలిసో తెలియకో ఏదో అమ్మాయిని ఏదో అన్నాడానో ఏదన్నా పట్టుకున్నాడానో అటువంటివి చేయటం మూలాన దీన్ని అడ్వాంటేజ్గా అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు అడ్వాంటేజ్గా తీసుకుని ఆ మైనర్ బాబు పిల్లలపై మగవాళ్ళపై బాయ్స్పై ఏదో సాధించాలని కక్ష చర్యలుగా వారికి ఏయో ఉంటే గ్లడ్ చేస్తుంటే అవన్నీ పెట్టుకుని ఈ మైనర్ బాయ్స్ను కూడా ఈ పోక్సో యాక్ట్లో ఇరికించడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు రోమియో జూలియట్ అనే క్లాజ్ని పోక్సో చట్టంలో ఒక క్లాజ్గా చేర్చమని సూచనలు ఇవ్వటం జరిగింది. దానివల్ల ఈ పోక్సో చట్టంలో ఎవరైతే మైనర్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మైనర్లు ఎవరైనా కానీ ముద్దాయిలుగా చేర్చబడతారో ఆ ముద్దాయిలుగా చేర్చిన వారికి ఇది కొంత ఊరటగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోమియో జూలియట్ క్లాజ్ని పోక్సో చట్టంలో చేర్చమని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, దీన్నే రోమియో జూలియట్ క్లాజ్ అంటారు. మైనర్లకి ఈ రోమియో జూలియట్ క్లాజ్ వల్ల మైనర్లు ఎవరైతే పోక్సో చట్టంలో ముద్దాయిలుగా ఉంటారో వారికి కొంత ఊరట కలిగే విషయంగా ఇది మంచి శుభపరిణామంగా పరిగణించబడుతుంది. రెండవది, మైనర్లో అమ్మాయి అబ్బాయిలు ఇద్దరూ కలిసి ఏదన్నా తెలుసో తెలియకో సెక్సువల్గా అంటే శారీరకంగా ఏమన్నా టచింగ్లో వచ్చింగ్ ఏమన్నా ఫ్రెండ్లీగా ఉన్న వాటిని కూడా పోక్సో చట్టం కిందకి తీసుకురాకూడదు అనేది సుప్రీంకోర్టు వారు గౌరవనీయులు సుప్రీంకోర్టు వారు సూచించినటువంటి సూచనలు. ఆ సూచనలో భాగంగానే రోమియో జూలియట్ క్లాజ్ని పోక్సో చట్టంలో ఒక క్లాజ్గా చేర్చమని సూచించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి మీ యొక్క మద్దతు నాకు తెలియపరచగలని చెప్పి కోరుకుంటూ మరో వీడియోతో ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో అలాగే ఈ రోమియో జూలియట్ క్లాజెస్ గురించి ఇంకా పూర్తిగా జడ్జిమెంట్లు వాటన్నిటితో సహా మరో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని షేర్ చేసి కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.